థ్యాంక్ యూ రామన్న. వేదిక మీద ఉన్నటువంటి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే మన ప్రియతమ శాసనసభ్యులు రామన్నకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మండు టెండని లెక్క చేయకుండా కింద రోడ్డు మీద కాళ్ళు కాలుతున్నా, సూర్యుడు బగబగానే మండుతున్నా ఏది లెక్క చేయక జగనన్న కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా 2021లో జరిగినటువంటి బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం మొత్తానికి కూడా అన్ని నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఫ్యాన్ గుర్తుని బలపరిచి నన్ను పార్లమెంటుకి పంపించినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నా. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోనూ, మళ్ళీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతోనూ, మీ అందరూ ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనూ ఈ 3 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఏ నియోజకవర్గాల్లో ఏ పనుల గురించి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా ప్రియతమ శాసనసభ్యులు కావచ్చు, అలాగే వెంకటగిరి నియోజకవర్గం నుంచి రామన్న కావచ్చు, ఏ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపి మా నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కలిసి చేసుకోవాలనుకునే డిమాండ్స్ పెట్టారో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం సాధించుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సహాయ సహకారాలతో మ్యాక్సిమం సాధించుకున్నాం. ముందుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి విషయానికి వస్తే, మన జిల్లాకి సంబంధించి ఈ దేశంలో ఏ జిల్లాకి రానటువంటి అంత పెద్ద మొత్తంలో పిలిగ్రిమ్స్ మన జిల్లాకి విచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా 6 కోట్ల మంది మన జిల్లాకి విచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రాకపోకలకి ప్రయాణాలకి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాలతో అటు రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ టెర్మినల్ కావచ్చు, అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మునిపెన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఒక రోడ్లే దాదాపుగా 742 కిలోమీటర్లు మన జిల్లా అభివృద్ధి కోసం, మన జిల్లాని అభివృద్ధి పరచాలనే బలమైన కోరిక గౌరవ ముఖ్యమంత్రికి ఉండడం వల్ల దాదాపుగా 17,000 కోట్ల రూపాయల నిధుల్ని మన జిల్లాకి నిధులు రాబట్టడం జరిగింది. దీని ద్వారా ఎక్కువ ఫ్యాక్టరీలు కావచ్చు, అలాగే మన ప్రయాణ సమయాలు తగ్గి మన జిల్లా మరింత అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు 2019 నుంచి 2024 వరకు దాదాపు 7,000 కోట్ల రూపాయలతో 65 ఫ్యాక్టరీస్ని మన జిల్లాకి తీసుకురావడం జరిగింది. ఈ 65 ఫ్యాక్టరీల ద్వారా 46,000 మందికి ఉద్యోగ కల్పన చేసుకోవడం జరిగింది. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, మరోవైపు అక్కా చెల్లెమ్మలందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలని చక్కగా చక్కదిద్దుకోవడానికి 9,680 కోట్ల రూపాయలని
మన జిల్లాకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా అక్కా చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని దాదాపు ఎన్నో స్కూళ్ళని నాడు నేడు ద్వారా అన్ని స్కూళ్ళని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అలాగే హాస్పిటల్స్ని నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజం బాగుండేది. సమాజం ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ ప్రాంతం ఆ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఆయన కుటుంబ సభ్యులుగా భావించి మన అందరి ఆరోగ్యం తన బాధ్యతగా భావించి ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని హాస్పిటల్ని, దాదాపుగా 16 మెడికల్ కాలేజీలని, పిహెచ్సిల్ని, సిహెచ్సిల్ని, మరీ ముఖ్యంగా డాక్టర్స్ని అందరినీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఇంటికి డాక్టర్లను పంపిస్తూ అందరి ఆరోగ్యాల్ని చక్కగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు. కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంత బాధ్యతాయుతంగా మనందరి ఆరోగ్యం బాగుండాలని ఈ దేశంలో ఎక్కడా లేదు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అలాగే విలేజ్ సెక్రటరేట్లు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మన అందరికీ సౌలభ్యంగా ఉండడం కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ ఏదైనా పనుంటే చక్కగా వాలంటీర్ ద్వారా మన ఇంటికే వచ్చి అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు చక్కగా చేసి పెట్టే కార్యక్రమాన్ని, ఒక మంచి వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కోసం చేసి పెట్టారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మనందరికీ మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మేలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేలు పొందిన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన 10 కాలాల పాటు మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనకు ఎల్లవేళ అందుతూ మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని 2 కళ్ళగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆయన మరో 30-40 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మీ అందరి చల్లని దీవెనలు అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అవ్వాతాతలకి 3,500 రూపాయలు పెన్షన్ చేయబోతున్నారు. అలాగే పెట్టుబడి సాయం కింద వ్యవసాయానికి 16,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అక్కా చెల్లెమ్మలకి చేతి ద్వారా దాదాపుగా 1,00,000 రూపాయలు పైన చేయబోతున్నారు. ఇట్లన్నీ ముందు ఇప్పుడు వచ్చే దానికన్నా ఇంకా ఎక్కువ ఆర్థిక అభివృద్ధి అక్కా చెల్లెమ్మల కుటుంబాలందరికీ అందించే కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు. కావున ఖచ్చితంగా అందరూ ఫ్యాను గుర్తుకి ఓటేసి వైఎస్